2015 జనవరి నెల. ఈ జనవరి 1వ తేదీన ఆంగ్ల సంవత్సరాది ముక్కోటి ఏకాదశి రెండు కూడా ఒకే రోజు వచ్చాయి. ఈ ఒకే రోజు వచ్చిన కారణంగానే ఒక్కోసారి ప్రముఖ దేవస్థానాలంతా కూడా కిటకిటలాడిపోతుంటాయి. అందులో తిరుమల తిరుపతి దేవస్థానంలో సహజంగానే 1వ తేదీ అంటేనే వేలాది భక్తులు ఉంటారు. దానికి తోడు ముక్కోటి ఏకాదశి కూడా కలిసి వచ్చిందంటే ఇంకా చెప్పనక్కర్లే. కనుక ఈ 2014వ సంవత్సరంలో ముక్కోటి ఏకాదశిన తిరుపతిలో జరిగిన సంఘటనలు అందరికీ తెలిసినవి. కనుక 2015 జనవరి 1వ తేదీన తిరుమల వెళ్ళి ఆ స్వామిని దర్శించుకుందాం అనుకున్నటువంటి వారు మాత్రం పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏం చేద్దానంటే కరెక్ట్గా అదే సమయంలో కుజగురుల యొక్క తీక్షణ వీక్షణలు ఉన్నాయి. పుణ్యక్షేత్రాలు, దివ్యక్షేత్రాలు ఇలాంటి దర్శించాలనుకున్నటువంటి వారు మాత్రం 1వ తేదీ ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. అలాగే 20వ తేదీ మౌని అమావాస్య అంటారు, పుష్య అమావాస్య. ఆ మౌని అమావాస్య రోజున కూడా సముద్ర స్థానాలకు వెళ్ళేటప్పుడు కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్లాల్సిన అవసరం ఉందని కర్కాటక రాశి జాతకులు గమనించాలి. ఇక మిగిలిన గ్రహ సంచారం కనుక పరిశీలిస్తే 5వ తేదీన ఉద్యోగ వ్యవహారాల్లో చాలా వరకు ఆత్మవిశ్వాసంతో ఉంటూ వెళ్లాల్సిన అవసరం ఉంది. అంటే మీరు చేసేటువంటి ఆలోచన మీద మీకే ఒక్కొక్కసారి అనుమానాలు వస్తాయి, మీకే ఒక్కొక్కసారి విరక్తి కలుగుతుంది. కనుక మీలో ఏదో ఒక నిగూఢమైనటువంటి శక్తి ఉన్నప్పటికీ అలాంటి శక్తిని వినియోగించలేనటువంటి పరిస్థితుల్లో ఉంటారు. కనుక ఆత్మ పరిశీలనతో, ఆత్మవిశ్వాసంతో, ఆత్మావలోకనంతో ముందుకు వెళ్ళే దిశగా మీరు ప్రయత్నించాలి డిసెంబర్ నెల 5వ తేదీన. అంతేకాకుండా 21, 24 ఈ 2 తేదీల్లో కూడా భాగస్వామ్య నిర్ణయాలలో, అంటే జీవిత భాగస్వామి కావచ్చు, వ్యాపార భాగస్వామి కావచ్చు, ఈ భాగస్వామ్య నిర్ణయాల్లో మాత్రం కొన్ని లోపాలు దొర్లుతాయి. అలాంటి లోపాలు ఎందుకు దొర్లుతాయో తెలియకుండా దొర్లిపోతాయి. 21, 24 ఈ 2 తేదీల్లో అలాంటి జాగ్రత్తలు తీసుకోవడానికి కూడా ప్రయత్నం అంటూ చేయండి. ఇక ముఖ్యంగా ఈ జనవరిలో సంక్రాంతి పండుగ 15వ తేదీ వస్తుంది. 2014వ సంవత్సరంలో వచ్చినటువంటి ఈ రోజా రేపా అనేటువంటి మీమాంస ఈ సంవత్సరం లేదు. కానీ అన్ని పంచాంగాల వారు 15వ తేదీ రాస్తారు. కనుక 2015 జనవరి 15వ తేదీ మకర సంక్రాంతి పర్వదినం, 14వ తేదీ భోగి పండుగ. ఈ భోగి పండుగకి ముందు ఒక 3 రోజులు, అంటే 14వ తేదీ భోగి అవుతుంది కనుక 11, 12, 13 వీలైతే ఆ 3 రోజుల్లో కూడా ఏ వృత్తి చేసేటువంటి వారు ఆ వృత్తిలో ఉన్నంతసేపు తమ మనస్సుని, దృష్టిని కేంద్రీకరించి మాత్రమే పనిచేస్తుండాలి. బ్యాంకులో క్యాషియర్గా ఉన్నటువంటి వ్యక్తి తను చేసేటువంటి వృత్తిలో డబ్బు లెక్క వేసేటువంటి సమయంలో కొత్త ఆలోచనలు మనసును ఎక్కడో పెడితే, దృష్టి ఎక్కడో ఉంటే మొదటికే మోసం వస్తుంది. తర్వాత సాయంత్రం బ్యాంకు నుంచి బయటికి వెళ్ళే సమయానికి డబ్బు లెక్క చూసుకుంటే చాలా చేతి డబ్బు చాలా వేయవలసిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అలాగే ఏ వృత్తిలో ఉన్నవారైనా సరే, అంటే వ్యాపారస్తులు కావచ్చు, లేక బంగారం తాకట్టు పెట్టుకునే వ్యక్తి తన దగ్గరికి ఆ సమయంలో ఏదో ఆలోచన ఉంటే దొంగ బంగారం కూడా కావచ్చు, లేక ఇతర సంబంధంగా వృత్తుల్లో ఉండేటువంటి జడ్జి కావచ్చు, లేకపోతే లెక్చరర్స్ కావచ్చు, ఏదైనా సరే ఆ వృత్తిలో ఆ 11, 12, 13 తేదీలో ఉన్నటువంటి వారు మాత్రం 11, 12, 13 తేదీల్లో చాలా జాగ్రత్తగా, కట్టుదిట్టంగా తమ వృత్తికి ఎక్కడా భంగం కలగకుండా ఆలోచనను పక్కన పెట్టి తాము చేసేటువంటి పని మీదనే దృష్టి అధికంగా పెట్టగలిగినప్పుడు మాత్రమే పరిస్థితి అనుకూలంగా వస్తుంది. అలాగే ఒక మెకానిక్గా ఉండేటువంటి వ్యక్తి కూడా ఆ 11, 12, 13 తేదీల్లో తాను చేసేటువంటి వృత్తి మీద అధికంగా దృష్టి కనుక పెట్టకపోతే నష్టం తనకంటే కూడా ఎవరైతే వాహనం ఉంటుందో ఆ వాహనం గల యజమాని పూర్తిగా నష్టపోయేటువంటి అవకాశాలంటూ ఉంటాయని కూడా గుర్తుంచుకోవాలి. ఇక మిత్ర శత్రుత్వాన్ని గమనిస్తూ వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇష్ట కార్యార్థ సిద్ధి కోసంగా ఈ నెలంతా కూడా అనేక సార్లు ప్రయత్నిస్తూ ఉంటారు. కొన్నిసార్లు ముఖ్య కార్యాలు, శుభకార్య సంబంధమైన వ్యవహారాలు, శుభకార్య సంబంధమైనటువంటి చర్చలు కూడా వాయిదా పడుతుంటాయి. 3వ ఆదివారం అంటే 21వ తేదీ, అలాగే తర్వాత రోజు 22వ తేదీ, 3వ ఆదివారం తర్వాత రోజు అంటే 21, 22 ఈ 2 రోజుల్లో కూడా మధ్యాహ్న సమయంలో మాత్రం భోజన సమయంలో
హాస్యంగా మాట్లాడకుండా భోజనం చేయడానికి ప్రయత్నం చేయండి. హాస్యం లేకుండా భోజనం చేయండి. ఇది చాలా గుర్తుంచుకోవాల్సిన అంశమని కర్కాటక రాశి జాతకులు గమనించాలి. ఇక పునర్వసు నక్షత్ర 4వ పాదంలో జన్మించిన జాతకులు భాగస్వామి నిర్ణయాల్లో మార్పులు చక్కగా తీసుకోగలుగుతారు. మనో సంకటాలు పూర్తిగా తగ్గుతాయి. సోదరులతోటి కొన్ని విరోధాలు కూడా తగ్గిస్తారు. పూర్తి స్థాయిలో అనుకూల పరిస్థితులు వస్తాయి. అయితే ఈ నెలలో మొదటి పక్షంలో మాత్రం కొంత స్పెక్యులేషన్ యోగవంతంగా ఉండదు. రెండవ పక్షంలో స్పెక్యులేషన్ కొంత యోగవంతంగానే ఉంటుంది. ఆరోగ్య సంబంధమైన నియమాలు తీసుకున్నప్పటికి కూడా వైద్య సలహాలని పాటిస్తారు. తూచా తప్పకుండా పాటిస్తారు. అంత పాటించినప్పటికి కూడా ఏదో తెలియనటువంటి అనారోగ్యం ఒకటి వస్తూ ఉంటుంది. కనుక ఆ తెలియని అనారోగ్యాన్ని గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకోవడానికి కూడా ప్రయత్నం చేయండి. 14వ తేదీ బుధవారం స్వాతి నక్షత్రం ఉంది. కనుక ఈ 14వ తేదీ బుధవారం స్వాతి నక్షత్రం మధ్యాహ్నం రాహుకాలం అనేది 12 గంటల నుంచి 1:30 రాహుకాలం ఉంది. ఆ రాహుకాలంలో మౌనం పాటించడానికి ప్రయత్నం చేయండి. పునర్వసు నక్షత్రం 4వ పాదంలో జన్మించిన జాతకులు. ఇక పుష్యమి నక్షత్ర జాతకులకి నేత్ర దంత ఈ రెండింటిలో మాత్రం కొంత సమస్య లేదా లోపము రావడానికి అవకాశం ఉంది. కనుక వైద్య నిర్ణయాలకి ప్రాధాన్యత ఇవ్వండి. 2వ శుక్రవారం నాడు మాత్రం పగటి నిద్ర ఎలాంటి పరిస్థితుల్లో పోకండి. ఆదాయ వనరుల్ని పెంచుకోవటానికి కొన్ని రకమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు, అన్వేషిస్తూ ఉంటారు. మీ ఆలోచనలు ఫలిస్తాయి. అన్వేషించిన స్థాయి కూడా పెరుగుతుంది. మొత్తం మీద ఈ జనవరిలో 14వ తేదీ సాయంత్రం దగ్గర నుంచి 19వ తేదీ సాయంత్రం వరకు ఉన్నటువంటి సమయంలో మీకు వాహనం ఉన్నా లేకున్నా వాహన సంబంధమైనటువంటి మరమ్మతుల విషయంలో కొంత దృష్టి అధికంగా పెట్టాలి. మీకు వాహనం లేకుంటే దృష్టి ఎందుకు అని మీరు అనుకోవచ్చు. మీరు ఏదైనా మరొక వాహనంలో వెళ్తున్నప్పుడు ఆ డ్రైవర్ని అడిగి దీనికి ఏమన్నా ఇబ్బందులు ఏం లేవా అని పరోక్షంగా కొంత వారికి తెలిసే విధంగా మీరు చెప్పడం అనేది సముచితంగా ఉంటుంది. అంటే వాహన సంబంధంగా చిన్నపాటి సమస్య అనేది 14వ తేదీ సాయంత్రం నుంచి 19వ తేదీ సాయంత్రం వరకు ఉంది. కనుక కొన్ని జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఈ నక్షత్ర జాతకులు. ఇక ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన జాతకులు ఆచితూచి సంభాషిస్తూ ఉంటారు. ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో బాగా కార్యసిద్ధి అవుతుంటుంది. 2వ తేదీ 21వ తేదీ 31వ తేదీ ఈ 3 రోజుల్లో కూడా కొంతవరకు మనసంతా కూడా కొంచెం కకావికలంగా ఉండి ఏదో ఆరాటము పోరాటము ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక ఇలాంటి ఆరాట పోరాటాలతో కకావికలమైన మనసుతో ఉన్నటువంటి వారందరూ కూడా ఆ రోజు మధ్యాహ్న సమయంలో పెరుగుని స్వీకరించండి. అది పెరుగా ఉండటానికే ప్రయత్నం చేయండి. పులుగు పెరుగును మాత్రం స్వీకరించవద్దు. మధ్యాహ్న భోజనంలో పెరుగును స్వీకరించిన తర్వాత ఎలాంటి పరిస్థితుల్లో కూడా నిద్రలోకి జారుకోకండి. కొనుక్కు నిద్ర అసలు తీయకండి. మీ ఆరాట పోరాటాలకు ఏదో ఒక చక్కటి పరిష్కార మార్గం అనేది కనబడటానికి అవకాశం ఉంటుంది ఆశ్లేష నక్షత్ర జాతకులకి. ఇక నూతనమైనటువంటి ఒప్పందాలు తీసుకొనగలుగుతారు. స్నేహితులతో మాత్రం ఎలాంటి పరిస్థితుల్లో కూడా కలహాలు లేకుండా సంభాషించడానికి మాత్రమే ప్రయత్నం చేయండి. ఇక 19వ తేదీ మధ్యాహ్నం 25వ తేదీ మధ్యాహ్నము 19వ తేదీ మధ్యాహ్నం 25వ తేదీ మధ్యాహ్నము ఈ 2 రోజుల్లో కూడా మధ్యాహ్న సమయంలో ఆర్థిక సంబంధమైనటువంటి లావాదేవీలు లేకుండా కొంచెం జాగ్రత్త పడండి. అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అయినా కావచ్చు, లేకపోతే బ్యాంకు సంబంధ లావాదేవీలు కావచ్చు, ఇతరులకు డబ్బు ఇవ్వటం కావచ్చు, డబ్బు పుచ్చుకోవటం కావచ్చు, అలాంటివి 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల లోపల అలాంటి ట్రాన్సాక్షన్స్ లేకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని ఆశ్లేష నక్షత్ర జాతకులు గమనించాలి.